రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఉత్తరప్రదేశ్లోని సంభల్లో తీగలాగితే డొంకంతా కదులుతోంది. అదేదో సామెత, కొంచెం మోటు సామెత ఒకటి ఉంది. ఆ సామెత సూది కోసం సోదికెళితే పాతరంకు బయటపడింది అన్నట్టుగా ఇప్పుడు అక్కడ మతోన్మాద శక్తులు ఇన్నాళ్ళు అల్లర్లు చేసి, హత్యలకు పాల్పడి, దాడులు చేసి, కర్ఫ్యూలు, హింసాకాండకు పాల్పడి ఇష్టారాజ్యం చేశాయి. అయితే ప్రస్తుతం అక్కడ యోగి ప్రభుత్వం ఉన్నది, దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉంది, దృఢమైనటువంటి చర్యలు కూడా తీసుకునే ప్రభుత్వం ఉంది. దాంతో కథ మొత్తం మారింది. నిజానికి సంభల్ ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఉంది. సంభల్లో ఒకప్పుడు 35% హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సంఖ్య 15% పడిపోయింది. వాళ్ళు కూడాను సంభల్ నగరం యొక్క అవుట్స్కర్ట్స్లో కొన్ని చిన్న చిన్న లొకాలిటీస్కి మాత్రమే పరిమితమై ఉన్నారు. సంభల్లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే 1947 తరువాత 16 సార్లు మత కల్లోలాలు జరిగినాయి. చాలా పెద్ద చరిత్ర ఉంది. 1947లో ఒక వ్యక్తి చనిపోయారు. ఆ తర్వాత 1948లో 6 వ్యక్తులు చనిపోయారు. ఈ రకంగా మొత్తం 213 మంది చనిపోయారు. అన్నిటికన్నా పెద్ద దాడి 1978లో జరిగింది. 1978లో జరిగినటువంటి మత ఘర్షణలో 183 మంది చనిపోయారు. మొత్తము ఈ 16 అల్లర్లలో చనిపోయినటువంటి 213లో 209 మంది హిందువులని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. అంటే మెజారిటీ హిందువులపైన దాడులు జరిగిన కారణంగా హిందువులు ఆ ప్రాంతం నుంచి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది, పారిపోవాల్సి వచ్చింది ప్రాణాలు కాపాడుకునేందుకు. 1978లో జరిగినటువంటి అల్లరి ఏదైతే ఉందో, మత ఘర్షణ ఏదైతే ఉందో, వాస్తవానికి ఇది మత దాడి. 170కి పైగా వ్యక్తులు చనిపోయారు. 184 మంది చనిపోయారు టు బి ప్రిసైజ్. దీనిలో అత్యధికులు హిందువులు. దీంతో హిందువులు ఆ ఏరియా నుంచి వెళ్ళిపోయిన తరువాత హిందువుల మందిరాలు అక్కడ మిగిలిపోయినాయి. మందిరాలు మిగిలిపోయిన తర్వాత ఆ మందిరాలకు ఎవరూ రావడానికి వీలు లేకుండా మతతత్వ శక్తులు దాని చుట్టూ గోడలు కట్టేయటము, అడ్డుగోడల్ని ఏర్పాటు చేయటము, వచ్చి వెళ్ళే దారులకి అవరోధం కల్పించటము, మొత్తానికి ఈ గుడులు ఉన్నాయని కూడా తెలియకుండా చేశారు. గుడులకు సంబంధించినటువంటి, దేవాలయాలకు సంబంధించిన జ్ఞాపకాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా నా ప్రాంతానికి వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి. అంటే దాదాపు 1978 అంటే దాదాపు ఒక 44-45 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఒక 2 తరాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి తరం హిందువులకు అసలు అక్కడ ఒక మందిరం ఉందన్నది కూడా జ్ఞాపకం లేదు. పాత తరం వాళ్ళు, బ్రతికున్న వాళ్ళు చాలా తక్కువ. అప్పట్లో 20 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు దాదాపు 60-70 సంవత్సరాలకు చేరువలో ఉంటారు. వాళ్ళకి జ్ఞాపకాలు ఉన్నాయి, కానీ వాళ్ళు కూడా ఇక్కడికి రావడానికి వీలు లేకుండా అడ్డుగోడల నిర్మాణము, అవరోధాల నిర్మాణము, వాటిని కప్పి పెట్టేస్తూ చుట్టూ అక్రమ నిర్మాణాలకు పాల్పడటము, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు తాజాగా అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాల తొలగింపును చేపట్టింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ అక్రమ విద్యుత్ కనెక్షన్లని గుర్తించే పనిని చేపట్టింది. 100 ఇళ్లను సర్వే చేస్తే ఒక ఇంటికి మాత్రమే లీగల్లీ ప్రభుత్వం దగ్గర అప్లై చేసి విద్యుత్ కనెక్షన్ తీసుకున్నవాడు ఉన్నారు. 99 మంది ఎలక్ట్రిసిటీ పోల్ నుంచి డైరెక్ట్గా వైర్ లాక్కుని ఇంట్లో వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాయి. ఈ రకంగా 4-5 మసీదుల్లో కూడాను అక్రమ విద్యుత్ కనెక్షన్స్ ఉన్నాయి. ఆఖరికి ఈ రకంగా సర్వే చేస్తూ వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ గారు ఉన్నారు, సంభల్ ఎంపీ, ఆయన పేరు జియావుర్ రెహమాన్ బర్క్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు. ఆయన భవనానికి కూడా విద్యుత్ కనెక్షన్ లేదు, ఇల్లీగల్ కనెక్షన్ ఉంది. చివరికి బుధవారం నాడు, అంటే డిసెంబర్ 17వ తారీఖున పోలీసులు వెళ్ళి, పోలీసుల సహాయంతో విద్యుత్ శాఖ వాళ్ళు ఆయనకి 5.2 కోట్ల రూపాయల జరిమానా విధించి ఆయనకు కొత్త విద్యుత్ కనెక్షన్ కూడా తీసుకునేలాగా చేశారు. అంటే ఎంపీగా ఉన్న వ్యక్తి విద్యుత్ కనెక్షన్ తీసుకోలేదు లీగల్గా. 5.2
crore rupees పనిష్మెంట్. అంటే మొత్తము ఆ ప్రాంతంలో అక్రమ విద్యుత్ కనెక్షన్స్ని గనక అందరి దగ్గర పన్ను వసూలు చేసే విద్యుత్ శాఖకి ఎంత ఆదాయం వస్తుంది? ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో 46 సంవత్సరాల క్రితము మూసివేసినటువంటి మందిరాలు బయటపడుతున్నాయి. ఎక్కడ గోడను బద్దలు కొడితే అక్కడ ఒక అక్రమ కట్టడపు గోడను బద్దలు కొడితే అక్కడ ఒక మందిరం బయటపడుతుంది. శివకార్తికేయ మందిరం ఒకటి, హనుమాన్ మందిరాలు 2-3 బయటపడ్డాయి. ఖగ్గుసరాయ్ వంటి ప్రాంతంలో, తర్వాత తరాయ్ సరీన్ వంటి ప్రాంతంలో ఆంజనేయ స్వామికి సంబంధించిన, హనుమంతుడికి సంబంధించినటువంటి గుళ్ళు బయటపడుతున్నాయి. ఇందులో కొన్ని గుళ్ళు అయితే ప్రత్యేకంగా రస్తోగి అనేటటువంటి ఒక సామాజిక వర్గం ఉంది హిందువులో. ఆ రస్తోగి అనే సామాజిక వర్గం కట్టించుకున్నటువంటి గుళ్ళు ఉన్నాయి. 46 సంవత్సరాల వరకు ఈ గుళ్ళని కప్పిపెట్టారు. ఈ గుళ్ళల్లో ఉన్నటువంటి బావులను అక్రమంగా పూడ్చివేశారు. కొన్ని విగ్రహాల్ని, శివుడు, కార్తికేయుడు విగ్రహాల్ని బావుల్లో పారేసేశారు. అక్కడ వాడకంలో ఉన్నటువంటి బావుల్లో పారేసేశారు మతతత్వవాదులు, దుండగులు. చివరికి ఇప్పుడు నెమ్మదిగా హౌస్ టు హౌస్ సర్వే చేసి అక్రమ కట్టడాల్ని తొలగించేసరికి మందిరాలు బయటపడుతున్నాయి. అనేక మందిరాలు బయటపడుతున్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి హిందువులు పలాయనం చేసి ఆ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిన తరువాత ఆ మందిరాలు కూడాను వెళ్ళడానికి వీలు లేకుండా వాటిని నిరోధించటము, నివారించటం జరిగింది. పర్యవసానంగా 46 ఏళ్ల తరువాత ఇప్పుడు మొట్టమొదటిసారి యోగి ప్రభుత్వం దయతోటి ఆ దేవాలయాల్లో మళ్ళీ అంత శుభ్రం చేయటము, దీపాలు వెలిగించటము, అగరవత్తులు వెలిగించటము, ఘంటానాదం చేయటము, బయట నుంచి హిందూ సమాజం ఎవరైతే గతంలో అక్కడ ఉండేవాళ్ళో వాళ్ళు వెళ్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన హిందువులు వచ్చి మళ్ళీ అక్కడ పూజ చేయటం జరుగుతోంది. అసలు షాహీ జామా మసీద్కి సంబంధించినటువంటి వివాదము హరి పర్బత్ ఏదైతే ఉందో అక్కడ కల్కి అవతారం ఉంది అని చెప్పేసి అవతారం అక్కడ కల్కి అవతారం యొక్క ఆవిర్భావ స్థలం అది అని చెప్తారు. ఆ స్థలంలోనే షాహీ జామా మసీద్ నిర్మించారన్నది హిందువుల వాదన. దానికి సంబంధించి ఆర్కియలాజికల్ సర్వే చేయడానికి వెళ్ళినప్పుడే అసలు గొడవ మొదలైంది. ఆ తరువాత ఎప్పుడైతే ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి అక్రమ కనెక్షన్స్ని, వాటిని, తర్వాత అక్రమ కట్టడాలని తొలగించడం మొదలుపెట్టిందో ఒక్కొక్కటిగా హిందూ మందిరాలు బయటపడుతున్నాయి. కాశీలో కూడాను ఈ బుధవారం నాడు ఒక 1000 సంవత్సరాల శివ మందిరం బయటపడింది. అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించినప్పుడు ఆ దేవాలయం బయటపడింది. ఉత్తరప్రదేశ్లోనే ఇటువంటి అనేక కట్టడాలు ఉన్నాయి. నిజానికి పాత బస్తీలో కూడాను, మన హైదరాబాద్ పాత బస్తీలో కూడాను ఒక 15-16 దేవాలయాల్లో నిత్య పూజ జరిగే పరిస్థితి లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువులు ఆ ప్రాంతాన్ని వదిలివేసి వెళ్ళిపోయిన కారణంగా ఈ రకంగా ఆ భూములలో క్రికెట్ మ్యాచ్లు ఆడడము, లేకపోతే కబ్జా చేసుకోవడము, కొన్నిటిని చెత్త కుండీలుగా ఉపయోగించడం వంటివి కూడా అనేక సంఘటనలు జరిగాయని చెప్పి మనము వార్తల్లో చదువుతూనే ఉన్నాము. దేశవ్యాప్తంగా మన దగ్గర కూడాను చాలా చోట్ల విద్యుత్ కనెక్షన్స్ తీసుకోవడం అనేది అలవాటు లేదు మతతత్వవాద శక్తులకు, అల్లరి మూకలకు. అక్కడ ఎవరన్నా అధికారి వెళ్ళి విద్యుత్ బిల్లులను వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే చావు దెబ్బలు తిని రావాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి ఉంది. అంటే సంభల్లో ఏదైతే జరిగిందో, ఇప్పుడు ఒక దృఢమైన ప్రభుత్వం ఉండడం వల్ల సంభల్లో ఏ రకంగానైతే విద్యుత్ చౌర్యము, అక్రమ కట్టడాలు, మూతబడిన మందిరాలు తెరుచుకోవడము, ఇవన్నీ ఏ రకంగానైతే జరుగుతున్నాయో అటువంటి కార్యకలాపాలు ఈ దేశంలో ఉన్నటువంటి అనేకానేక సంభల్ వంటి నగరాలు ఉన్నాయి. వాటిలో కూడాను ఈ రకమైనటువంటి దృఢమైన కార్యకలాపాలు, చర్యలు గనక తీసుకున్నట్టయితే ఇటువంటి మూతబడ్డ మందిరాలు, లేకపోతే కప్పిపెట్టేసినటువంటి మందిరాలు బయటపడే అవకాశం ఉంది. దానితో పాటు అక్రమ కట్టడాలు, అక్రమ విద్యుత్ కనెక్షన్స్ తీసుకోకుండా డైరెక్ట్గా పవర్ లైన్స్ నుంచి, పోల్స్ నుంచి లాక్కునేటటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో, ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకంగా చేయటం అనేది చాలా దారుణమైన విషయము. మొత్తం మీద ఇప్పుడు సంభల్లో మొత్తము ప్రక్షాళన జరుగుతోంది. మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అల్లరి మూకలకి, మతోన్మాద శక్తులకి పాపం కంటి మీద కునుకు లేనటువంటి పరిస్థితి వచ్చి పడింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి.